Sasriyakal, Adab. Welcome to Women Ultra Pro D3. Enjoy party. అకేషన్ అయినా వెకేషన్ అయినా వీలు చిక్కినప్పుడైనా వీకెండ్ అయినా పెళ్ళైనా చివరికి చావైనా డాన్స్ తోనే ఫినిష్ అవ్వాలి. అది మన కల్చర్. దరువు వినబడిందంటే దద్దరిల్లేలా డాన్స్ ఆడాల్సిందే, అవునా కదా? మరి అలాంటి దరువుకి అలాంటి అదిరిపోయే డాన్సర్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ మా వివెల్ అల్ట్రా ప్రో D3. ఎంజాయ్ మరి. మన షో స్టార్ట్ చేయడానికంటే ముందు మన గురువుకి స్వాగతం పలుకుతాం. క్వీన్ ఆఫ్ ఆల్ డాన్సర్స్ మా రేఖా ప్రకాష్ మ్యామ్ కి హార్టియెస్ట్ వెల్కమ్. मैम कंपटीशन లో ఫస్ట్ ఎపిసోడ్ मैम दिल धड़क रहा है मेरा, बहुत जोर से धड़क रहा है. ఇక మనం మాస్టర్స్ కి హలో చెప్దామండి. ఆ దేశ ముద్రకి ఈ ప్రపంచ ముద్ర ఆర్యా 2 లో స్టెప్పులు కంపోజ్ చేస్తే ఆంధ్ర రాష్ట్రం అంతా హ్యాట్స్ ఆఫ్ చెప్తానండి. మా రఘు మాస్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతి సాంగ్ లో పర్ఫార్మ్ చేసి ఆ పవర్ ని ఇక్కడ చూపించడానికి వచ్చాడు మా కపిల్ మాస్టర్. జగదేక వీరుడు మన మెగాస్టార్, అతిలోక సుందరి మన శ్రీదేవి. ఈ కాంబినేషన్ లో సూపర్ హిట్ ఇచ్చారంటే వీరెంత సూపర్ నేను చెప్పాలా చెప్పండి. డబుల్ సెంచరీ కొట్టారు మా సుజాత మ్యామ్. D1 లో దుమ్ము దులిపేసి D3 టైటిల్ గెలుచుకోవడానికి వచ్చాడు మా సత్య మాస్టర్. ఈ మాస్టర్ కథ ఇప్పుడే మొదలైందండి జెనీలియా కథ సినిమా ద్వారా. బట్ ఇక్కడ కథ కాదు, కంప్లీట్ పిక్చర్ చూపిస్తాను, పవర్ఫుల్ పిక్చర్ చూపిస్తాను అంటున్నాడు ఈ ధీరుడు మా సుధీర్ మాస్టర్. వీరు డాన్సెస్ మాత్రమే కాదు, డైలాగ్స్ కూడా ఇక్కడ తగులుతాయండి. మామూలు మనిషి కాదు జానీ మాస్టర్. ఫస్ట్ ట్విస్ట్, ఇద్దరు అమ్మాయిలు బెదిరుకుని జంప్ అయిపోయారంట. కొత్త కంటెస్టెంట్ ఎవరో వచ్చారంట. నేను ముందరే చెప్పా కష్టం అని చెప్పి, కాదు మేడం చెప్పారు చేయమని చెప్పి. ఓకే, అదొక పెద్ద కథ ఈ అమ్మాయిది. మళ్ళీ చూద్దాం. మన షోలో బోల్డ్ అని ట్విస్టులు ఉన్నాయండి. ఒక్కొక్క మాస్టర్ కి ఇద్దరు కంటెస్టెంట్స్ ఇచ్చారు. సో మీరు పొరపాటు పడారు, వీళ్ళు పేర్ అండి. పేర్ ఏ మాత్రం కాదు, ప్రతి ఒక్కరు ఇండివిజువల్ పర్ఫార్మ్. వీళ్ళిద్దరి మధ్య కూడా ఎప్పుడైనా పోటీకి పెట్టచ్చు, ఏమైనా జరగచ్చు. సో వాళ్ళు మాత్రం ఎట్టిపోటీ పరిస్థితుల్లో పేరు మాత్రం కాదు. ఇది మీకు క్లియర్ గా చెప్పాలంటున్నాను, చెప్పేసి. పోటీ అంటే మామూలుగా ఉండొచ్చు, కానీ గిన్నీస్ బుక్ రికార్డులనే బ్రేక్ చేసేటువంటి పోటీ పెడితే ఎలా ఉంటుందండి? అల్టిమేట్ గా మనం ఎంటర్టైన్ అవుతాం, మనం ఎంజాయ్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ అటువంటి పోటీ ఈరోజు. D1 D2 లో దుమ్ము దులిపి దంచి కొట్టినటువంటి సాంగ్. బృందా మ్యామ్, రేఖా ప్రకాష్ మ్యామ్ అండ్ తరుణ్ మాస్టర్ లేచి నిల్చుని చప్పట్లు కొట్టి విజిల్స్ వేసి పేపర్లు చింపి హ్యాట్స్ ఆఫ్ చెప్పినటువంటి సాంగ్స్ ని మళ్ళీ మా మాస్టర్స్ రీకంపోజ్ చేసి ఆ సాంగ్ ని మర్చిపోయి ఈ సాంగ్ ఆ సాంగ్ అంటే ది బెస్ట్ అని అందరి చేత అనిపించుకోవాలండి. అలాంటి పోటీ అండి. దానికి సిద్ధమయ్యారు, అలా అనిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మనది ఆలస్యం. మాస్టర్స్ కి మరొకసారి స్కోరింగ్ ఎలా ఉంటుందంటే ఓల్డ్ అని ట్విస్టులు ఉంటాయండి. ప్రతి మాస్టర్ తమ జడ్జిమెంట్ చెప్పేస్తారు సాంగ్ చూసిన వెంటనే. వారికి నచ్చితే గ్రీన్ లైట్ వెలుగుతుంది, నచ్చకపోతే రెడ్ లైట్ వెలుగుతుంది. మాస్టర్ల స్టోరీ ఇలా ఉంటే ఇక మన అల్టిమేట్ గురు వారి జడ్జిమెంట్ ఎలా ఉంటుంది చెప్పండి, ఊహించుకోండి. సో అలా లైట్స్ ద్వారా జడ్జిమెంట్ చెప్తారు మన అల్టిమేట్ గురు రేఖా ప్రకాష్.
ఇక్కడ ఎవరైతే ది బెస్ట్ పర్ఫార్మర్ ఉంటారో వారికి ఒక చిన్న ట్విస్ట్ ఉందండి. వారికి ఇన్స్టెంట్ గా ఈ రోజే 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్ ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ ఆరుగురులో ది బెస్ట్ డాన్సర్ అవుతారో మీరు గెస్ట్ చేస్తే మీరు గెలుచుకుంటారు వివెల్ అల్ట్రా ప్రో D3 తరపున గిఫ్ట్ హ్యాంపర్. మా స్టేటస్ కి మా స్టైల్ కి తగ్గట్టుగా ఉంటుందండి D3 ఇచ్చేటువంటి ఆ గిఫ్ట్ హ్యాంపర్. దాన్ని సొంతం చేసుకోవాలనుకుంటే ఎవరు ది బెస్ట్ డాన్సర్ అవుతారో ఇవాల్టి ఎపిసోడ్ కి గెస్ట్ చేసి SMS చేయండి. స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్స్. ఇన్ని ట్విస్ట్లు ఉన్నాయి కదా, ఎందుకండి ఆలస్యం, మొదలెడదాం. వివెల్ అల్ట్రా ప్రో D3 ఎంజాయ్ బాడీ. ముందుగా పర్ఫార్మ్ చేయడానికి లీలావతి రాబోతుందండి, మన సుజాత మాస్టర్స్ కంటెస్టెంట్. ఏ సాంగ్ పై పర్ఫార్మ్ చేయబోతుందో తెలుసా? ఒక్క మగాడు సో ఎలా ఉంటుందో పర్ఫార్మెన్స్ చూద్దాం. గట్టిగా చప్పలతో లీలాకి స్వాగతం. పెళ్ళిడుకొచ్చినా ఒంటిగా ఉన్నాను. So sad. పెనిమిటెట్లా ఉండాలో కలలు కన్నాను. Is it? నా ఊహలో అందగాడు నాన్సద్దు. సుగుణాభిరాముడు సమరనాభిముడు ఎవరు ఎవరు అందగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు చేసేవాడు చేసేదే చెప్పేవాడు ఎవరు ఎవరు అందగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు. జీన్స్ పట్టు కట్టినా కళ్ళలు కచ్చుట్టినా నీటుగాడు జానపదుల పాటైనా జాజుబీట రూటైనా ఆటగాడు మగవాళ్ళకే మరుడు మదనుడికే గురుడు మాటలు తను అనడు చేతలకి ధనుడు మొక్క మీద కోపం వాడు మొక్క సూటిగా వెళ్ళేవాడు మొక్కుతాడు నాకే వేస్తాడు ఒక్క మగాడు ఒక్క మగాడు. ఆనాటి రాముడు ఈనాటి మనవడు నరకాన్ని చెడుగుడు ఆడేశారు అప్పుడు మళ్ళీ ఎప్పుడు మాస్టర్స్, ముందుగా మీ ఒపీనియన్ తెలుసుకుందాం. సత్య మాస్టర్. సాంగ్ తగ్గట్టుగా మూమెంట్స్ యాప్ట్ అవ్వలేదు. అంటే సుజాత మ్యామ్ కంపోజింగ్ గురించి అంటున్నారా, లేకపోతే మా లీలావతి మోనిక అంత రాలేకపోయిందని? రియల్గా చెప్పాలంటే రెండు 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 మిమ్మల్ని ఇంప్రెస్ చేయలేకపోయాయి. అంటే మీరే బెస్ట్ అంటారు అన్డౌటెడ్లీ. ఓకే, సత్య మాస్టర్ కి మాత్రం నచ్చలేదు, అందుకే రెడ్ లైట్ వెలిగింది అక్కడ. సో
సుధీర్ మాస్టర్ మీకు కూడా నచ్చలేదమ్మా? ఎనర్జీ తగ్గింది. అట్ ద సేమ్ టైం గ్రూప్ కి మీకు కోఆర్డినేషన్ కరెక్ట్ లేదు. ఇద్దరు మాస్టర్స్ రెడ్ లైట్ ఇచ్చారు. ఇక మా జానీ మాస్టర్ రెండు ఎందుకు నొక్కానంటే, ఒకటి వచ్చి స్టార్టింగ్ చాలా బాగుంది. రెడ్ ఎందుకు వచ్చానంటే బ్యాక్గ్రౌండ్ సరిగా లేదు. ఇంకొకటి వచ్చి స్పెషల్లీ ఆ అమ్మాయి చేయలేకపోతే ఆ రౌండ్ వీపు మీద రౌండ్ తిరిగేది, అది ఎందుకు పెట్టారు? అది పెట్టుకుని ఉంటే బాగుంటుంది. అది ఇక్కడ ముగ్గురు అంటే ఒక బిగినింగ్ పార్ట్ నచ్చినా కూడా 3 రెడ్ లైట్స్ అని చెప్పుకోవచ్చు. ఇటు వెళ్దాం ఇంకా. కపిల్ మాస్టర్ అమ్మాయి బాగా ఫ్లెక్సిబిలిటీ చాలా బాగుంది. ఎందుకంటే అమ్మాయిని మోల్డ్ చేసే పద్ధతిలో ఉంటుంది. ఓకే, మోల్డ్ చేసి చేయిస్తే ఇంకా బాగా చేస్తుందని నా ఒపీనియన్. ఆల్మోస్ట్ 4 మాస్టర్లు రెడ్ లైట్ ఇచ్చారు నీకు. ఇక మా రఘు మాస్టర్ ఏం చెప్తారో చూద్దాం. మీరు కూడా జారీ అయిపోతుంది ఎలా మాస్టర్? అందరూ పవన్ కళ్యాణ్ అయితే మాకు దేశం మొదలు ఏమైపోతారు. నేనేం చెప్తున్నా అంటే ఇది ఈజ్ ఫస్ట్ రౌండ్. సో మాస్టర్ గారికి కంటెస్టెంట్ కి అండర్స్టాండింగ్ అయ్యి వాళ్ళ బాడీ లాంగ్వేజ్, మాస్టర్ గారి బాడీ లాంగ్వేజ్ ని అడాప్ట్ చేసుకొని ఆమె స్టైల్ ని అడాప్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది. లెట్ ఇట్ బి, నో ప్రాబ్లం. ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్. డెఫినెట్ గా కొంచెం టైం పడుతుంది. సో రేఖా మ్యామ్, beginning takeoff is fantastic. You lost your balance. You lost your body balance completely. Stage లో ఫస్ట్ అంత హెవీ చేసేస్తే దమ్ము ఉండదు. అండ్ ఎనర్జీ D3 తర్వాత ఒకటే టీన్ 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 వస్తూనే ఉంటాయి కదా. ఎస్ మ్యామ్. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. సో మ్యామ్, రియాక్షన్ చేశారు కదా, అందరు యుద్ధం ప్రకటించేశారు. సో మీరేం చేస్తారు? దిస్ ఇస్ ఫస్ట్ అంటే ప్రైమరీ, మేము ఎల్కేజీ లా లోపలికి వచ్చాం, జస్ట్ ప్రీ కేజీ. సో ఐ గాట్ ద కమాండ్స్, ఫీడ్బ్యాక్స్ ఫ్రమ్ ఆల్ కోరియోగ్రాఫర్స్ అండ్ హానరబుల్ జడ్జ్. సో డెఫినెట్ గా విల్ నాట్ బి ద సేమ్, వి విల్ నాట్ రిపీట్ ఇట్. డెఫినెట్లీ ఐ విల్ డూ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది వెరీ బెస్ట్. ఇక నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఎవరు రాబోతున్నారంటే, ఎంతమంది కంటెస్టెంట్స్ చూపించినా కూడా నాకు నచ్చలేదు అని బజర్ నొక్కకుండా భీష్మించుకుని కూర్చున్నారు ఒక మాస్టర్, మా జానీ మాస్టర్. అలాంటి మాస్టర్ ఒక కుర్రాడిని చూడగానే ఈ కుర్రాడు నాకు కావాలి అని బ్రహ్మాండంగా బజర్ నొక్కేశారండి. అతనే నగేష్. D1 లో బాబా భాస్కర్ మాస్టర్ తన కంటెస్టెంట్ వినోద్ కి మాస్ మసాలా దట్టించి తనదైన స్టైల్ ని యాడ్ చేసినటువంటి సాంగ్ మన జానీ మేస్త్రి ఎలా కంపోజ్ చేశారు, నగేష్ మేస్త్రి ఎలా చేస్తారో చూద్దాం. ఏ కూలీ, లగేజ్ తీసుకురా. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి.
సోమరిపోతుల రాజ్యాలు సొరకాయల కోతలు చెల్లవురా ఖబర్దార్ అవును బే షొటాంగ్ షొటాంగ్ కాలే కడుపుల కష్టాలే మన లేబరిజానికి చేతులురా దంచెయ్యి దంచెయ్యి దంచు మిర్చి మసాలా పెంచు మంచే ఇవాళ్ళ ఉంచు ఒళ్ళు ఇలాగా ఒట్టు చేరు మజగా నే కంప ఎత్తనిదే నీ కొంప గడబదులే నా బస్తా వేయనిదే నీ బండి నడబదులే కులికే చిలక పడిలో పడితే కుల్లసాల కుస్తీ నేనే తింటాంక్ తింటాంక్ సో సత్య మాస్టర్ ప్రజెంటేషన్ అంటే టైమింగ్లో డ్రెస్ చేంజ్ కానీ బాయ్స్ కోఆర్డినేషన్ ఇవన్నీ మెయిన్ దీనికి మైనస్ అయినాయి. మూమెంట్స్ మనము ఆ కష్టమైన మూమెంట్స్ని ఎంత ప్రాక్టీస్ చేస్తామో చిన్న డ్రెస్ చేంజ్ కూడా అంతకన్నా డబుల్ ప్రాక్టీస్ చేసుకొని ఇక్కడికి రావాలి. డ్రెస్సే కదా ఇప్పేద్దాం అన్నట్టుగా ఉండకూడదు. ఇది కరెక్టో లేదో నాకు తెలీదు, నాకు అనిపించింది నేను చెప్తున్నాను. నేను ఫస్ట్ నుంచి కాస్ట్యూమ్ వాళ్ళకి చెప్తామని ముత్తుకుంటున్నాను, నాకు అది కట్ చేసి ఇవ్వండి, ఎలాస్టిక్ లాగా కట్ చేసి ఇవ్వండి అని చెప్పి. లేదు మాస్టర్ మిమ్మల్ని అక్కడ పంపిస్తాం, పక్కా పంపిస్తామని. ఇక్కడికి వచ్చిన తర్వాత అది పెట్టలేదు. సో ఇది కాస్ట్యూమ్ ప్రాబ్లం. సుజాతనా జానీ మాస్టర్ గారు చెప్పారు కాస్ట్యూమ్ ప్రాబ్లం అని. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ మనకి కంటెస్టెంట్ స్టేజ్ లో కనపడతారు, అపియర్ అయ్యేది. ఈ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మనం ఎక్స్క్యూజ్ గా చెప్పలేము. ఈ డ్రెస్ చేంజ్ సమయంలో బాయ్స్ ఆ పర్ఫార్మెన్స్ హోల్డ్ చేయలేకపోయారు. దే వర్ వెయిటింగ్, తను ఎప్పుడు వస్తాడు వెనకాల అనేసి అలాగా కొంచెం కన్ఫ్యూషన్ ఉండింది. అది రిపీట్ అవ్వకుండా ఒకసారి కాస్ట్యూమ్ ఉందా కొంచెం కేర్ఫుల్ గా చూసుకోండి. అదర్వైజ్ ఓకే. కపిల్ మాస్టర్ అతను కొత్త స్టేజ్ కి అని నేను అనుకుంటున్నాను. జానీ మాస్టర్ నాకు తెలియదు, నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి అతను ఎక్స్పీరియన్స్ ఇంకా వస్తూ అతను చేంజ్ అవుతుంటాడు. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. రఘు మాస్టర్ నాకు నీ బాడీ ఎనర్జీ, నీ బాడీలో ఉన్న ఎనర్జీ అస్సలు సరిపోలేదని నేను అనుకుంటున్నాను. నీ బాడీలో ఉన్న ఎనర్జీ అసలు సరిపోలేదు. ఇట్స్ స్టార్టింగ్ స్టేజ్, నో ప్రాబ్లం. కానీ ముందు వెళ్ళి అది చూసుకో ఎనర్జీ లెవెల్ చూసుకో. సరిపోదు. కానీ D3కి అయితే ఐ థింక్ సరిపోదు. సో మేక్ ఇట్ బెటర్. సుధీర్ మాస్టర్ నీ చిన్న మిస్టేక్ అయి ఉండొచ్చు, కాస్ట్యూమ్ మిస్టేక్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఫైనల్ గా వచ్చేసరికి అది మనకు ఇంటర్నల్ గా తెలుసు, కానీ ఆడియన్స్ కి తెలియదు. మాస్టర్ రఘు మాస్టర్ చెప్పినట్టే ఎనర్జీ ఇంకా కావాలి, ఎట్ ద సేమ్ టైం కోఆర్డినేషన్ కూడా కావాలి. కంపోజిషన్ అయితే కొరియోగ్రఫీ చాలా బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్. ఎనీవేస్ రేఖా ప్రకాష్ మ్యామ్ ఏమంటారో చూద్దాం. టేక్ ఆఫ్, మైండ్ బ్లోయింగ్. థ్యాంక్ యూ. ఓన్లీ ద మిస్టేక్ ఇస్ చేంజ్ ఆఫ్ టైమింగ్ లో రాకపోవడం మాత్రమే. మిగతా అన్ని బాగా చేశాడు. తన సైడ్ గా ఏ తప్పు లేదు. తిప్పాలి అనుకుంటా అఫ్ కోర్స్ బాయ్స్ అతి చండాలంగా చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది బాయ్స్. కెన్ వి హావ్ ద బాయ్స్ ఆన్ ద స్టేజ్? బాయ్స్ మీరు ప్రొఫెషనల్ డాన్సర్స్, ఆ మాటకు అర్థం ఈ 6 మంది మాస్టర్స్ లో మీరు ఎవరి దగ్గరికి మీరు వెళ్ళినా వాళ్ళ స్టైల్ చేయగలిగిన వాళ్ళు మీరు ఒక్కరే. మీరే తప్పు చేస్తే ఒకవేళ మీ కంటెస్టెంట్ గా టైం ఇవ్వాలి, వాడు వెళ్ళాడు రాలేదంటే యూ షుడ్ నో హౌ టు మేనేజ్ ఆ సైలెంట్ టైం ని. ఏం మేనేజ్ చేయాలి? వెనకాల ఉండే ఒక అబ్బాయి చేశాడు, ఎవరో ఒక టాల్, నువ్వేనా స్టార్ట్ చేసింది, తను స్టార్ట్ చేసేసాడు. సో అలాగే ఉండాలి. ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ ఫర్ దాట్. ఎందుకంటే ఆ ప్లెజెంట్ ఆఫ్ మైండ్ అక్కడ కావాలి.
సో నెవర్, మీరు ఎప్పుడు సపోర్ట్ గా ఉండాలి. మీ వల్ల ఎప్పుడు ఏ కంటెస్టెంట్స్ కి ఏ మాస్టర్స్ కి మార్కులు తగ్గకూడదు. ఆల్ ద బెస్ట్. ఇప్పుడు కాంపిటీషన్ లో అదరగొట్టడానికి మన సుధీర్ మాస్టర్ కంటెస్టెంట్ అందాల అనూష రాబోతుందండి. D2 లో అనిత అదరగొట్టిన సాంగ్ అనూష చేయబోతుంది. బస్తీ కూరలు డైలో అన్న గారే అన్నంలే బీబీ నగరం టెన్షన్ కాడ పీచా చేస్తూ తోడా తోడా లాలు సేటు సై సై అన్న నైనై చెప్పినలే అరగా నుంచి పరుగులు పెట్టి నేనేరుకొచ్చి గీడనే ఆగినలే. గీన ఎందుకు ఆగినవే పోరి? రాజా రాజా బొబ్బిల్ రాజా కంటి చూపుతోనే ఊపిండే లాలు జెండా. अच्छा ठीक अंटे हैं ना ये सी होगी ने उल्टम रालक का मुस्ताब जैसी चीज कस्टम ले స్పీడ్ చూస్తుంటే అసలాగే రాలేదే నువ్వు టికెట్ ఇస్తే ఒక్కసారి టూరుకి వస్తానులే. బందురి మంచం కత్తుల నింపి అత్తరు గంధం మస్తుగా కలిపి బిల్కుల్ నీకే విస్తరిస్తా తింపీరా కుల్ఫీ. ప్యాసింజర్లని పక్కకి నెట్టి పాసులు కూడా నీకే ఇచ్చి మస్కల కొద్దే ముస్కులు నీకే ఇష్కులు ఇస్తానే. మల్పుల కలగల్పుగా నడుపడుతో నీరా నీతోనే పడి రాజా 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 బొబ్బిల్ రాజా కంటి చూపుతోనే పుట్టింటే లాలు జెండా. ఇది సూపర్ ఫాస్ట్ శతాబ్ది ఎక్స్ప్రెస్ మాస్టర్, మామూలు కాదు. సత్య మాస్టర్ సూపర్ సూపర్ కంపోజిషన్ అండ్ అనుష అండ్ మెయిన్ గ్రూప్ డాన్సెస్ సూపర్. ఇక జానీ మాస్టర్ దగ్గరికి వెళ్దాం. ఎక్స్ప్రెషన్ చాలా బాగున్నాయి. సో సూపర్, టోటల్ ఎక్సలెంట్. ఇప్పుడు సుజాత మ్యామ్ దగ్గరికి వెళ్దాం. సుజాత మ్యామ్ కూడా గ్రీన్ గ్రీన్ గ్రీన్. అనుష సూపర్. టోటల్ గా బాయ్స్ ని చూసేలాగా చూడలేకపోయాను నేను యాక్చువల్ గా. ఎక్సలెంట్.
Anusha, keep it up. Kapil Master. Group also, they did very good job. ఎందుకంటే మంచిది గ్రూప్ అందరూ ఈరోజు మీకు వచ్చింది కదా వచ్చింది సార్ బాయ్స్ అందరికి గట్టిగా చెప్పండి రఘు మాస్టర్ నాకు అస్సలు నచ్చలేదు. నన్ను అడగడం నచ్చలేదు. ఇంతమంది బాగుందన్నారు, స్పెషల్ గా రఘు మాస్టర్ మీరేమంటారు అంటే నేనేమంటాను. మాస్టర్స్ నచ్చేంత మాత్రాన మన గురు వారికి నచ్చిందో లేదో చూద్దాం. తన వరకు తన కొరియోగ్రాఫర్ కి తను చాలా కరెక్ట్ గా ఇచ్చేసి, బట్ కొరియోగ్రాఫర్ జడ్జిమెంట్ ఇవ్వలేదు. మాటకి ఎందుకు చెప్తున్నానంటే, మీరు పర్ఫామ్ చేసేటప్పుడు దెర్ ఇస్ నో అదర్ థింగ్స్ యూ హ్యావ్ టేకెన్ జస్ట్ అ డాన్స్. ఇప్పుడు మనం ఎప్పుడు జస్ట్ అ డాన్స్ తీసుకుంటామో, యూ హ్యావ్ టు క్రియేట్ సంథింగ్ ఇన్ బిట్వీన్. ఎంతసేపు డాన్స్ చూస్తారు, ఏదన్నా జరిగి తను అక్కడికి వెళ్ళడం, అక్కడి నుంచి ఏదైనా చేయడం, యు ఆర్ నాట్ ఈవెన్ యూటిలైజ్ ద స్టేజ్ అట్ ఆల్. దే ఆర్ జస్ట్ పర్ఫార్మింగ్ ఆన్ ద సెంటర్. బాగా చేయడం వేరు, అద్దర కొట్టి నేను విజిల్ వేయడం వేరు. సో దట్ ఐ షుడ్ గెట్ ఎక్సైటెడ్. So that excitement is dropped. So I'm extremely sorry for this. ఇక్కడ ఉన్నటువంటి అందరి మాస్టర్స్ కి నచ్చింది, బట్ మహా మాస్టర్ మా గురువు మాత్రం మిమ్మల్ని డేంజర్ జోన్ లో వేశారు. మ్యామ్ మీరు అలాగే ఉండాలి మ్యామ్, ఎందుకంటే మీలాగే మా ఆడియన్స్ కూడా ఉన్నారు. చూసారా, వాళ్ళు కూడా D1 D2 చూసారు, అదే problem. చూడాలనుకుంటున్నారు. So మీరు అలాగే ఉండండి మ్యామ్. నేను ఇలా కూర్చోలేకపోతే నా ఆడియన్స్ చూడరు. మా జడ్జి చూడలేదు, మేము చూస్తాం. The masters do the best. ఎనీవేస్ మాస్టర్ సాంగ్ మాత్రం ఫుల్ కిక్ ఇచ్చింది మాస్టర్, మామూలు కిక్ ఇవ్వలేదు. దానికి మీకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాయ్, వండర్ఫుల్ థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు రాబోతున్నారంటే, ఏరి కోరి ఒక కంటెస్టెంట్ కావాలని పట్టి కూర్చున్నారండి. వివేక్ లేకపోతే అసలు నేను D3 చేయను అని రఘు మాస్టర్ తో ఫైట్ కూడా చేశారు. మరి ఆ వివేక్ ఏం సాంగ్ చేయబోతున్నారో తెలుసా? వివేక్ కి టైటిల్ ని దూరం చేసినటువంటి ప్రత్యర్థి పృథ్వీ ఉన్నాడు కదండి, ఆ పృథ్వీ 3 విజిల్స్ కొట్టేసినటువంటి వివేక్ ఎలా అదర కొడతాడో చూద్దాం. அக்கா வணக்கங்கா. என்ன விவேக் சௌக்கியமா? அப்போ உனக்கு ஆல் தி பெஸ்ட், உன் மாஸ்டர் సత్య మాస్టర్కి ఆల్ ది బెస్ట్. ఏం ప్రాపర్టీ ఎత్తుకోపా. ఏమి అర్థం కాలే? ஒரு நிமிஷம். டேய், இவங்க தான் உங்க ப்ராப்பர்ட்டி, நல்லா பார்த்துக்கோடா. போயிட்டு வரட்டுமா? வர்றேன்டா. பாய் 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 பாய். మంచే కరగా నిలిసిందిలే, ఊరు నిదరోయిందిలే, మంచి సోసే మనకు కుదిరిందిలే, మబ్బే నసకేసిందిలే,
పొగమంతే ధరగా నిలిచిందిలే. ముత్యమల్లే మెరిసిపోయే మల్లె మొగ్గ అరే ముట్టుకుంటే ముడుసుకుంటా వింత సిగ్గా. రే పిల్లలు, అన్నయ్యలు ఆడతారు కానీ మీరు ఇటు వచ్చేయండి రా, చూసి ఆనందిద్దాం. మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిసిందిలే. ఊరు నిదరోయిందిలే మంచి సోటే మనకు కుదిరిందిలే. పొగ మంచే తెరగా నిలిసిందిలే. ఊరు నిదరోయిందిలే మంచి సోటే మనకు కుదిరిందిలే. మాస్టర్ల రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం. సుధీర్ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. వివేక్ చాలా బాగుంది, కానీ వివేక్ లిప్ మిస్ అవుతుంది అక్కడక్కడ, చూసుకో అది మాత్రం. ఇంకా ఫర్దర్ రౌండ్స్ లో లిప్ పోతుంది, అది చూసుకో అంతే. సూపర్. జానీ మాస్టర్. ఫోక్ లో వెస్టర్న్ మిక్స్ చేశారు, సో అదొకటి స్టార్టింగ్ నాకు పెద్దగా నచ్చలేదు. ఎనర్జీ లెవెల్ అయితే సూపర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్. బాయ్స్ కాస్ట్యూమ్ చాలా బాగుంది. ఓకే సుజాతమ్మా. ఏ మూమెంట్ ఫినిష్ చేయకుండా నెక్స్ట్ మూమెంట్ వెళ్ళడం, యు ఆర్ వెరీ ఎనర్జెటిక్. దానివల్ల ఏమవుతుందంటే బాయ్స్ తో మ్యాచ్ అవ్వట్లేదు. యూ హ్యావ్ టు బీ ఇన్ దట్ లిమిట్స్ అండ్ డూ ఇట్. ఓకేనా? ఆల్ ది బెస్ట్. కపిల్ మాస్టర్. మీరు ఎంత వెస్టర్న్ డాన్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తారో అంత ఫోక్ డాన్స్ కూడా ఇవ్వచ్చు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రాదు స్టార్ట్. ఇందులో ఉన్న మైనస్ ఏంటంటే చిన్న మైనస్ అదే. సూపర్ ఎనర్జీ, చాలా బాగుంది, అప్రిషియేట్. అందుకే గ్రీన్ లైట్ వెలిగింది. ఇక మిగిలారు రఘు మాస్టర్. నో కామెంట్స్. నో మాస్టర్, యూ హావ్ టు సే సంథింగ్. నీకు ఫోక్ రాదని నువ్వే ఒప్పుకుంటున్నావు కదా. నీ ఎనర్జీ అన్ని తెలుసు, కానీ నువ్వు నన్ను వదిలేవు కదా. ఎనీవేస్ వివేక్, మా రేఖా ప్రకాష్ మ్యామ్ ఇంప్రెస్ అయ్యారా లేదు? మాస్టర్స్ D2 లో లేరు గనక, నేనున్నాను గనక నేను మీకు చెప్తున్నాను. తన వీక్ పాయింట్ మీరు ఏదైతే రేస్ చేశారో ఆ పాయింట్స్ మీద ఆ అబ్బాయికి మేము రౌండ్స్ ఇచ్చాం, ఆ రౌండ్ లో కూడా గెలిచాడు. ఐ వాంట్ టు సే దట్. ఓకే మ్యామ్.
ఈ రోజు నేను చూసిన దాంట్లో వై ఐఎమ్ అప్రిషియేటింగ్ అండ్ వై ఐ హావ్ డన్ అ విజిల్. నాకు బాబా భాస్కర్ కనపడలేదు, సత్య మాస్టర్ కనపడలేదు. So that is the change which I am expecting. థ్యాంక్ యూ विवेक, तेरा स्टाइल मत लेके आओ, दोबारा बार मत दिखाओ तेरा स्टाइल. ఓకే All the best. కంగ్రాచులేషన్స్ వివేక్. Thank you. వివేక్ తను వెళ్తూ వెళ్తూ ఇందాక అమ్మాయి కనిపిస్తే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చావు కదా, ఒకసారి ఇచ్చిపో. చూస్తున్నారు కదండి మా మాస్టర్లు కంటెస్టెంట్లు ఎలా చింపేస్తున్నారు. సో ఎవరు ఈ రోజు 10,000 గెలుచుకుంటారో గెస్ట్ చేస్తే మీరు కూడా గెలుచుకుంటారు ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఫ్రమ్ G3. ఇక్కడ స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్స్ కి వెంటనే SMS చేయండి, గిఫ్ట్ హ్యాంపర్ సొంతం చేసుకోండి. ఇన్ని రోజులు కావేరి అనే పిల్ల కాళ్ళతో ఆడింది, బట్ ఆ కాళ్ళకి కరెంట్ నింపి పంపిస్తున్నారు మా రఘు మాస్టర్స్. ఏం సాంగ్ ఇచ్చామో తెలుసా అండి? D1 లో దుమ్ము దులిపినటువంటి సాంగ్. ఇంత క్లాస్ గా కనిపిస్తున్నటువంటి రఘు మాస్టర్ ఆ ఊరమ్మ సాంగ్ ఎలా చేస్తారో చూద్దాం. చూసి సైగే చేసి గోల చేసాడే పంగతోట మలుపు కాడ కొంగు బట్టి రాగాడే సందు చూసి సైగే చేసి గోల చేసాడే చుట్టుకొలత చూస్తానంటూ గుట్టుగా సాగాడే బక్క బలగా నడుమే తడిమి పంచులాడాడే అంటి ఉంటాడే వంగతోట మలుపు కాడ కొంగు బట్టి రాగాడే సందు చూసి సరిగే చేసి కూల చేసాడే వంగతోట మలుపు కాడ కొంగు బట్టి రాగాడే సందు చూసి సైగే చేసి కూల చేసాడే ఫస్ట్ సత్య మాస్టర్. నా ఫీల్తో నేను చేశాను, ఐడియాతో ఏం చేశాను. నాకు ఇంకా ఎక్కువ ఎనర్జీ కావాలి, మీనింగ్ కావాలి. దాంట్లో మీనింగ్ ఉంది, అది ఎలాంటి మీనింగ్ అయినా అవ్వచ్చు. మీనింగ్ ఉంది, స్టార్టింగ్ నుంచి మీనింగ్ లెస్ అన్నమాట. ఇది మీ మీనింగ్ అండ్ అక్కడక్కడ బీట్స్ వదిలేయటం కానీ మూమెంట్స్ బాగా చేసింది. అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ జరిగినాయి, అందుకే రెడ్ లైట్ వచ్చింది అక్కడ. సరే సుధీర్ మాస్టర్.
ఆ సాంగ్ కి ఇంకా ఎనర్జీ కావాలి. జానీ మాస్టర్ దాని అర్థం ఏంటి? కాస్త అర్థమయ్యేలా చెప్పండి మాస్టర్. పర్లేదు, బాగానే చేసింది, కాకపోతే కంపోజింగ్ నచ్చలేదు. కంపోజింగ్ నచ్చలేదు, దానికి అది సరిపోదు. కొరియోగ్రాఫ్ నచ్చలేదు. సుజాత మ్యామ్. కాబట్టి రియలీ గుడ్ జాబ్ రఘు, చాలా బాగుంది. కొంచెం పాజిటివ్ గా వచ్చింది ఇక్కడ నుంచి, సుజాత మ్యామ్ నుంచి రియాక్షన్. ఇక కపిల్ మాస్టర్ అంటారు, చూద్దాం. చాలా బాగుంది ఈ సాంగ్ లో. అంటే మోనిక చాలా మోర్ పవర్. సో అందరూ మోనిక ఎలా ఉండాలంటే కష్టం కదా, ఎవరు బాడీ లాంగ్వేజ్ బట్టి వాళ్ళు ఉంటారు. సో తను బాడీ లాంగ్వేజ్ బట్టి చాలా బాగా చేసింది. రేఖా ప్రకాష్ మ్యామ్ ఏం చెప్తారు? ఒక గ్యారంటీగా ఏమిటి చెప్పగలను, ఇప్పుడు స్టేజ్ లో తన్ని ఫస్ట్ సాంగ్ చూస్తున్నాం కనుక షీ కెన్ డెఫినెట్లీ బి ఏ మోనికా. ఎందుకంటే ఆ పట్టుదల నీలో నేను చూస్తున్నాను. थैंक यू मैम, ఒక్క సాంగ్ रियली मैम, थैंक यू, बहुत ट्राई किया मैम, थैंक यू वेरी मच. वो दिख रहा है, आप जो मेहनत किया वो दिख रहा है. थैंक यू मैम, So, थैंक यू मैम. लेकिन ये मेहनत छोड़ने का नहीं, नहीं छोड़ूंगी. because this is just a beginning. First, पहला कदम आपने रखा, तो कदम अभी पीछे नहीं हटना. Okay? Now you make the way Monica made Satya Master proud, because today he declared our song in chala baat chesaru. I proud. So I proved it. today, tomorrow he will say, లేదండి మోనికా కన్నా కావేరి చాలా బాగా చేశారు. He will say that. I know that. You have done mind blowing. Thank you. Thank you. You have done your job. Thank you. As a choreography side, some of the points I do agree with my this side choreographers. Composition can be much better. And actually, I want to tell all my choreographers, watch D2 or D1. There are so many creations has been happened. My meaning is creation. మా రాబర్ట్ మాస్టర్ గారి లాగా పైనుంచి జంప్ చేయాలనేది కాదు, ఏమన్నా పగలగొట్టి బ్లాస్ట్లు చేసి వచ్చేయాలని కాదు. Without anything of that, I definitely prefer, I will never ever forget Shekhar Master I'm missing. He is the creator of a choreography. చిన్న కాస్ట్యూమ్స్ లో చిన్న కలర్ పౌడర్స్ తో he used to create wonders. That was lagging. Do it. All the way. ఎవరికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూస్తున్నారు కదండి. సో మీరు కూడా గెస్ట్ చేయండి. ఇవాళ ఎపిసోడ్ లో ఏ కంటెస్టెంట్ 10,000 గెలుచుకుంటారో మీరు గెస్ట్ చేసి SMS చేస్తే మీరు గెలుచుకుంటారు. మా వివేల్ అల్ట్రా ప్రో D3 తరపున ఒక గిఫ్ట్ హ్యాంపర్. D3 తరపున గిఫ్ట్ హ్యాంపర్ గెలవాలంటే ఒక చిన్న SMS అండి. స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్స్ కి వెంటనే SMS చేయండి, మీ గెస్ట్ పంపండి. ఆల్ ది బెస్ట్. కపిల్ మాస్టర్ ట్రైన్ చేసినటువంటి మనందరి గుండెల్ని ఆల్రెడీ గెలిచేసినటువంటి D1 టైటిల్ విన్నర్ హరినాథ్ రెడ్డి రాబోతున్నాడండి. ఛాలెంజ్ చేశాడు హరినాథ్ రెడ్డి. నన్ను ఎవరైతే డాన్సర్ కాదు అన్నారో వాళ్ళ చేత శభాష్ అనిపించుకుంటా అన్నాడు హరినాథ్ రెడ్డి. ఆ కసి ఇక్కడ కనిపిస్తుందో లేదా చూద్దాం.
You know you want me. Once again, in effect, feel the constant slamming of the bassline. Never mess around with the funk because I'm sticking, kicking, always finger licking. I don't need Halloween just to be trick or treating because I'm always on top. You're gonna walk to do the drums. అందరు కంటెస్టెంట్ల పర్ఫార్మెన్స్ చూసారు. ఎవరు గెలిస్తే వారికి 10,000 ఉంటాయి. ఎవరు గెలుస్తారో గెస్ట్ చేసి SMS చేస్తే మీరు గెలుచుకుంటారు వివెల్ అల్ట్రా ప్రో D3 నుంచి గిఫ్ట్ హ్యాంపర్. ఇక మాస్టర్లు ఏమంటారో చూద్దాం. రఘు మాస్టర్. కాన్సెప్ట్ బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సుజాత థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. కొంచెం గ్రూప్ లో అండర్స్టాండింగ్ కరెక్ట్ గా లేదు, బట్ ఓవరాల్ ఇట్ వాస్ రియల్లీ గుడ్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. సత్యమా. తన దగ్గర నుంచి ఇంకా బాగా కావాలని కోరుకుంటారు. అలాగే నేను ఒక దాంట్లో చాలా ఇంకా ఏదో చేస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తాను నేను. అలా లేదు, బట్ సాంగ్ కొరియోగ్రాఫ్ చేయాలి, అది చేయలేదు. అన్ని అంటే జాక్సన్ సార్ మూమెంట్స్ కనిపించినాయి, అది కరెక్ట్ కాదనుకుంటున్నాను నేను. న్యూ కొరియోగ్రాఫ్ కావాలి, న్యూ మూమెంట్స్, న్యూ కొరియోగ్రాఫ్ కావాలి. దీనికి సేమ్ మూమెంట్స్ కాదు. దానివల్ల నాకు you're not impressed. సుధీర్ మాస్టర్. కాంపిటీషన్ వరకు వచ్చేసరికి మన ఓన్ అనేది ఉండాలి. ఈ సాంగ్ D1 లో ఎవరు చేశారండి? అంటే D2 లో గణేష్ మాస్టర్. గణేష్ మాస్టర్ చేశారు. అంటే అక్కడ వాళ్ళ ఓన్ స్టైల్ అక్కడ కనపడింది. ఇక్కడ ఏంటంటే జాక్సన్ త్రూఅవుట్ అదే. సో మీరు ఓన్ గా క్రియేట్ చేస్తే బెటర్ అని నా ఇక జానీ మాస్టర్. సుధీర్ చెప్పినట్టు D2 లో సూపర్ గణేష్ మాస్టర్. ఆ తాళ్ళు కట్టిపించి ఎల్లో థాట్స్. ఇక్కడ ఏంటంటే నాకు CD చూసినట్టుంది.
నేను ఎక్స్పెక్ట్ చేశాను ఆమె ఛాలెంజ్ చేశాడంటే ఎక్స్పెక్ట్ చేసి అతన్ని కొత్తగా ఏమైనా చేస్తాడని చెప్పి. నీ క్రియేటివిటీ నువ్వు అనే ఒక డాన్సర్ అన్న ఛాలెంజ్ చేసావు కదా, అది చూపి నాకు డాన్స్ కొత్తగా. నేను ఇది నా మూమెంట్స్ నేను క్రియేట్ చేసే మూమెంట్స్ అనేది. ఓకే, ఆల్ ది బెస్ట్. హన్సాబ్ ఏమంటారో చూద్దాం. హరినాథ్ రెడ్డి విన్నాను, చూసాను. యు ఆర్ అ ఫెంటాస్టిక్ డాన్సర్, దాంట్లో ఏ డౌట్ నో డౌట్. నీ సైడ్ నుంచి నాకేం లేదు. ఐ వాంట్ టు సే టు కపిల్, మనం దేనన్నా చూస్తే ఇన్స్పిరేషన్ అయ్యి దాన్ని క్రియేట్ చేయొచ్చు, ఒకటిని అలాగే తీసుకొచ్చి దింపేయడం వేరు. దిస్ ఇస్ టోటలీ ఎ జెరాక్స్ కాపీ ఆఫ్ మైకేల్ జాక్సన్ సాంగ్. ఇట్స్ జస్ట్ జెరాక్స్ కాపీ. ఆ మాటకు అర్థం ఏంటంటే ఇంక్లూడింగ్ ద స్టోరీ ఫార్మాట్ has been copied from the Michael Jackson. What is my thought, ma'am? Actually, Michael Jackson చనిపోయాడు. సో ఏంటంటే ఒక మైకేల్ జాక్సన్ కి డెడికేట్ చేయాలని తప్పే లేదు. Because the same song, what you have shown me of Michael Jackson, I have taken inspired by that. I have done a Hindi film with Anil Kapoor and One More Girl. But నా సాంగ్ మీరు చూసారంటే I have taken the concept. దాన్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. అంతేగాని మైకేల్ జాక్సన్ ఎక్కడైతే ఏ మూమెంట్ లో పట్టుకుంటాడో, పడుకోబెడతాడో, తిరుగుతాడో, షూట్ అవుట్ చేస్తాడో, ఐఎమ్ నాట్ కాపీడ్. కాపీయింగ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ దెన్ ఇన్స్పిరేషన్. సో ఐఎమ్ రియలీ రియలీ సారీ ఫర్ దాట్. హరినాథ్ రెడ్డికి కూడా, అంటే కపిల్ మాస్టర్ కంపోజింగ్ కి, హరినాథ్ రెడ్డి పర్ఫార్మెన్స్ కి కూడా విజిల్ వచ్చినా అక్కడ రెడ్ లైట్ అవుతుంది. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సరే, యు ఆర్ అ ఫెంటాస్టిక్ డాన్సర్, అంతకంటే అందులో డౌట్ లేదు. అండ్ వాట్ ఎ టైమింగ్. మ్యూజిక్ నువ్వు కొడుతున్నట్టుగా ఉంది, మైకేల్ జాక్సన్ బీట్ నువ్వు కొడుతున్నట్టుగా ఉంది. ఫెంటాస్టిక్ హరి. థాంక్యూ మేడం. విష్ యు ఆల్ లక్. ఇక పర్ఫార్మెన్సెస్ చూసేసామండి. ఛాలెంజ్ రౌండ్ ఎంత ఛాలెంజింగ్ గా తీసుకున్నారో మీరు అందరూ చూసారు. ఇక ఈ 6 కంటెస్టెంట్స్ లో ఎవరు ది బెస్ట్ గా నిలుస్తారో తెలుసుకుందాం. కంటెస్టెంట్స్ అందరినీ ఒకసారి స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దామండి. రఘు మాస్టర్స్ కంటెస్టెంట్ కావేరి, కపిల్ మాస్టర్స్ కంటెస్టెంట్ హరినాథ్ రెడ్డి, సుజాత మాస్టర్స్ కంటెస్టెంట్ లీలావతి, సత్య మాస్టర్స్ కంటెస్టెంట్ వివేక్, సుధీర్ మాస్టర్స్ కంటెస్టెంట్ అనూష, జానీ మాస్టర్స్ కంటెస్టెంట్ నగేష్, ఈ రోజు ఈ 6 ఎవరు బెస్ట్ అవుతారో చూద్దాం. ఇక SMS చేయడం మానేసేయండి, బికాజ్ ఓటింగ్ లైన్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి. ఇంకా సేపట్లో తెలిపోతుంది ఈ 6 ఎవరు బెస్ట్ అన్నది, ఎవరు ఈ రోజు 10,000 గెలుచుకుంటారు అన్నది. వివేక్ ఎలా చూస్తాడు మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలుసు. హరినాథ్ రెడ్డి ఎలా చేస్తాడు మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలుసు.
తన బాడీలో ఒక పెక్యులర్ స్టైల్ ఉంది, ఈ ఆరుగురిలో లేనిది. తన వరకు తను చాలా కరెక్ట్ గా చేసింది. అనుష్ కంగ్రాచులేషన్స్ అండి. ఇవాల్టి 10,000 రూపాయల ఛాలెంజ్ ని అనుష గెలుస్తుందని ఎవరైతే గెస్ట్ చేసి SMS చేశారో వారికి మా వివెల్ అల్ట్రా ప్రో D3 తరపున గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్ అనుష. రేఖా ప్రకాష్ మ్యామ్ నుంచి యునిక్ స్టైల్, పెక్యులర్ స్టైల్, ఫెంటాస్టిక్ స్టైల్, వాట్ నాట్, ఇలాంటి కాంప్లిమెంట్. అండ్ ఫస్ట్ డే ఆఫ్ కాంపిటీషన్ లో ఫస్ట్ విజేత నువ్వే, మీ సుధీర్ మాస్టర్. మరొకసారి డబుల్ కంగ్రాట్. సో 10,000 రూపాయల చెక్ నీ సొంతం కాబోతుంది. ఆర్ యు హ్యాపీ? వెరీ వెరీ హ్యాపీ. సో అందుకు 10,000 రూపాయల చెక్. కానీ ఒక్క నిమిషం, సీరియస్లీ ఒక్క నిమిషం, ఒక మాట చెప్తాను. అనుష, నీ మీద నీకు నమ్మకం ఉందా? నీ మాస్టర్ మీద నీకు నమ్మకం టూ మచ్ గా ఉందా? సో నీ మీద, నీ మాస్టర్ మీద నీకు నమ్మకం ఉంటే ఈ 10,000ను 30,000 చేసే మార్గం ఒకటి చెప్పనా? నెక్స్ట్ లెవెల్ కాంపిటీషన్ అంటే నెక్స్ట్ లెవెల్ లో నువ్వు పర్ఫార్మ్ చేస్తావు కదా, ఆ పర్ఫార్మెన్స్ లో కూడా నువ్వు ది బెస్ట్ అని అనిపించుకుంటావు. ఈ 10,000 కాస్త డబుల్ అవుతాయి 20,000. అండ్ ఆ లెవెల్లో గెలిచినందుకు గాను 10,000 గెలుచుకుంటావు. అంటే 20 + 10 30,000 నీ సొంతం అవుతాయి. ఇంకొకటి ఇస్తుంది, ఆ 30,000 కూడా డబుల్ అవుతాయి. ఎలాగో తెలుసా? నెక్స్ట్ లెవెల్లో కూడా నువ్వే బెస్ట్ అవుతాను అని నీకు నమ్మకం ఉంటే అప్పుడు కూడా బెట్ కట్టొచ్చు. ఆ 30,000 60,000 అవుతాయి. 60,000కు ఆ ఎక్స్ట్రా డబ్బులు 10,000 యాడ్ అయ్యి 70,000 అవుతాయి. సో ఇలా పెరుగుతూనే ఉంటుందండి. ఆ 70,000 కాస్త 1,40,000 అవుతాయి. సో 10,000 30,000 అనుష డిసైడ్. ముప్పై 10,000. Come on, decide. మాస్టర్ ఏమంటారు మాస్టర్? అనుష 30,000 తీసుకో. మాస్టర్ సీరియస్లీ నువ్వు D3 దాకా వెళ్ళాలంటే ఇంత చిన్న ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు. నెక్స్ట్ లెవెల్ కి నీ మీద నీకు నమ్మకం లేనట్టే. నమ్మకం ఉంది. ఉందా? 10,000 30,000 30,000 అది లెక్క. I like your spirit, Anusha. This proves that you are a fighter. This proves. Definitely. Fantastic. Hats off to you. Hats off. ఒకవేళ నెక్స్ట్ లెవెల్లో నువ్వు బెస్ట్ కాకపోతే ఈ 10,000 కూడా నీ సొంతం. అదే ఛాలెంజ్. ఓకే, 10,000 కూడా పోగొట్టుకున్నావు అని అందరూ అంటారు మాటలు. అది గుర్తుంచుకో. మళ్ళీ చెప్పలేదని నన్ను అనొద్దు. ఓకే, యాక్సెప్ట్ చేస్తున్నావా? చలో 30,000 కోసం చూద్దాం అండి. ఈ 10,000 వద్దనుకునింది 30,000 కోసం ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూద్దాం ఈ పిల్ల. ఈ రోజు మా 6 మాస్టర్ల కంటెస్టెంట్స్ 6 మాత్రమే పర్ఫార్మ్ చేస్తారు. నెక్స్ట్ ఎపిసోడ్ లో మిగతా 6 పర్ఫార్మ్ చేస్తారు. సో ఆ వజ్రాల డాన్సింగ్ డైమండ్ల పర్ఫార్మెన్స్ చూడాలంటే మన వివెల్ అల్ట్రా ప్రో D3 ఎంజాయ్ మాడీలో మీట్ అవుదాం. చల్దాం, టేక్ కేర్, గుడ్ నైట్, కీప్ డాన్సింగ్. గుర్తొచ్చానవానా చుట్టూలా వస్తావి, చూసి వెళ్ళిపోతావి, అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చీర తీసుకోన. నిన్నటి ఎపిసోడ్ అందరు చూసారు కదా, హమ్దమ్ సోని ఆ సాంగ్ చేశాడు, దాని మీద జాక్సన్ ఎక్స్పెరిమెంట్ చేశాడు, చూసారు బాగానే. అతనిది కాపీ అన్నారు. మరి ఇక్కడ ఎందుకు మెచ్చుకుంటున్నారు అర్థం కదా.
10,000 ఇవ్వచ్చు. మాస్టర్లని అడిగి తెలుసుకుందామండి. కపిల్ మాస్టర్, రఘు మాస్టర్, సత్య మాస్టర్, సుధీర్ మాస్టర్, మరి మా రేఖా ప్రకాష్ మ్యామ్, మా గురువు ఏమంటారో చూద్దాం.